బేస్ క్యాంపును తనిఖీ చేసిన ఎఫ్డిపిటి నంద్యాల బి విజయ్ కుమార్, మార్కపురం డిడిటి మహమ్మద్ అబ్దుల్ రౌఫ్, మార్కపూర్ రేంజ్ మార్కపూర్ సెక్షన్ గుండంచెర్ల బీట్ లో కాటంరాజు బేస్ క్యాంపును తనిఖీ చేశారు. రేంజ్ లో 2 బేస్ క్యాంప్ లో పనిచేస్తున్న ప్రొటెక్షన్ వాచర్స్ రేంజ్ సిబ్బందికి ఫారెస్ట్ ఫైర్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఫైర్ ఆర్పేందుకు స్ట్రాటజీస్ ని వివరించారు. పశు కాపరులని ఫైర్ మీద అవగాహన కలిగించి వారి వద్ద అగ్గిపెట్టెలు, చుట్టలు బెదిరించి సిగరెట్లు అడవిలో తీసుకెళ్లకుండా, అడవికి నిప్పు పెట్టకుండా వాటిని సేకరించడం, గొడ్డలు, పదునైన ఆయుధాలు, వేటగాళ్లు, ఉచ్చులు, వలలు వేసే వారిని గుర్తించడం, అడవి అనుకున్న గ్రామాలు, కుంటలలో నిరంతరం గస్తీ నిర్వహించడం చేయాలి అని ఎఫ్డి వివరించారు. ఎవరైనా అడవిలో నిప్పు పెడితే, ఉచ్చులు పెట్టినా, అడవి జంతువులు వేటాడినా, కరెంటు పెట్టి జంతువులను చంపినా, అనుమతి లేకుండా అడవిలో ప్రవేశించిన నాన్ బెయిలబుల్ ఫారెస్ట్ అధికారులు కేసులు బుక్ చేయమని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. మనకి జాగర్ 15 జనవరి 26 ఇస్తాం కదా, అట్లా ఇచ్చి పంచాయత్ సెక్రటరీని సర్పంచ్ని మళ్ళీ కాంట్రవర్సీ కలగండి. నేను ఏదైనా సర్పంచ్ కానంటే సర్పంచ్ ఎక్కువ మంది వేరే పార్టీలు ఉన్నారు, ప్రభుత్వం కాకుండా వేరే పార్టీలు. వీళ్ళు మళ్ళీ కొంచెం రమణయ్య అంటాడు, రమణయ్య సెన్సిటివ్ ఫీల్ ఉంటాడు. అరే నువ్వు అడిగిన తాగబడుతున్నాడు వీళ్ళు అని. ఆడ పెద్ద మనిషి నిన్నకన్నా ఏమైనా పెద్ద మనిషి ఊళ్ళో, అరే నువ్వు అడిగి తగబడకండి ఈసారి, అడే మన అడవి నష్టం అని చెప్పి అని అంటాడు. ఒక్కడన్నా అలా సొంత పొలంలో అడవి పడకూడదు. నెక్స్ట్ ఇయర్ వేసేవాళ్ళు వీళ్ళు లేకుండా ఉండాలంటే నేనే ప్రయత్నం చేయాలి ఆలోచించాను, అంతే. ఇది నా ప్రయత్నం. ఇది చేయండి, ఇంతవరకు ఇంకంటే నేను ఎక్కువ చెప్పాలి. ఇది చేయండి. ఫైర్ తగ్గితే పులి బ్రీడ్ అవుతుంది, వెహికల్ బ్రీడ్ అవుతుంది. నేను ఇంకోటి చెప్తాను, ఇంకొక పని చెప్తాను. 2, 5, 6, 7 వచ్చేసి ఫాస్టర్. ఓకే, ఫాస్టర్ 8 చెప్తాను. 8 ఇప్పుడు చేశారా?